మనం వేరే కంట్రీస్ తీసుకుంటే వాళ్ళ చరిత్రకి సంబంధించి ఇలాంటివి ఏమున్నా కూడా వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు. మరి మన భారతదేశం ఇంకా ఎందుకు ఇప్పుడు ఇజంట్ ఇట్ హై టైం? ఎప్పుడో చేయవలసింది. దానికి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనకు అన్ఫార్చునేట్గా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఆర్కియాలజీ యాక్ట్ ఏదైతే ఉందో ఈ రోజు దాకా దానికి కామా ఫుల్ స్టాప్ కూడా మనం చేంజ్ చేయలేదు. ఆర్కియాలజీ యాక్ట్ని మనం అమెండ్ చేసుకోలేదు. మరైన్ ఆర్కియాలజీ మీద మనం ఫోకస్ పెట్టలేదు. ఆర్కియాలజీ అంటే వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటున్నాం మనం. మినిస్ట్రీ నుంచి వచ్చే పైసలు కూడా వాళ్ళ జీతాలకు సరిపోతున్నాయి. ఈ మక్బరాలు, ఈ మస్జిదులు, తర్వాత ఇవి షాదీ ఖానాలు, మొగళ్ళు వాళ్ళు తయారు చేసిన వాటిని మెయింటెనెన్స్లో మనకు పైసలన్నీ ఖర్చు అవుతున్నాయి. రీసెర్చ్ మీద ఎవరు చేయట్లేదు. అడప ఏదో ఒక చిన్న రీసెర్చ్ లేదా బయటపడిందంటే వచ్చేసింది. అక్కడెక్కడో బేట్ ద్వారకా దగ్గర సముద్రంలో ఏదో దొరికిందనగా కృష్ణుడు ద్వారక దొరికిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూసామంటే అక్కడ ఇదే రుక్మిణి అమ్మవారి భవనము, ఇది సత్యభామ వారి భవనము, నీళ్ల కింద వీడియోలు చూపించేస్తారు. కృష్ణుడు విగ్రహం చూడండి కింద పడుంది, అన్ని ఫుల్ ఫేక్. సో మనకేంటంటే నమ్మకానికి సైంటిఫిక్ టెంపర్కి మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది. బహుశా ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బహుశా ఆస్ట్రేలియా కుడ్ బి రావణాస్ లంక మేబీ. ఎందుకంటే నీటి మట్టం తగ్గించామంటే ఇంకా మనకు అండమాన్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంకా చాలా దీవులు పైకి వస్తాయి. సో దట్ ఈస్ లైక్ అన్ ఐలాండ్, లైక్ అ బ్రిడ్జ్. భారతదేశం నుంచి బ్రిడ్జ్ లాగా ఉంటుంది అది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, దాని తర్వాత లేదా మనకు జావా, సుమత్రా, బోర్నియో ఇదంతా కూడా ఒక సేతులాగా ఉంది. ఆస్ట్రేలియా దాకా ఉంది. ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ అని ఎవరైతే పిలుస్తారు, అంటే వైట్ తెల్లజాతి వాళ్ళు అక్కడ వెళ్ళక ముందర ఉన్నటువంటి ఒరిజినల్ ఆస్ట్రేలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ మ్యాచెస్ విత్ భారతదేశం. ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు వాళ్ళు. ఓసారి రామాయణం ఇక్కడి నుంచి మైగ్రేషన్ చెప్తూ ఉండొచ్చు మనకు. మైగ్రేషన్లో కొంతమంది మధ్యలో ఆగిపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకు జరావా ట్రైబ్ ఉంది, సెంటినల్ ట్రైబ్స్ ఉన్నాయి. వీళ్ళు ఆఫ్రికా నుంచి ఇంత పెద్ద సముద్రంలో అక్కడికి ఏం రాలేదు కదా వాళ్ళు, భారత భూభాగం నుంచే వెళ్ళారు కదా వాళ్ళు. దట్ ఈస్ మైగ్రేషన్ ఆఫ్ దట్. వానరులు అంటే కోతులు కాదు, డిఫరెంట్ ఆల్టర్నేట్ స్పీసీస్ టు హోమో సెపెన్స్. మేబీ హోమో ఎరెక్టస్, మేబీ హోమో హ్యాబిలస్, జావా మ్యాన్ అని చెప్పి ఒక స్పీసీస్ ఉంది, జావా, సుమత్రా, బోరియో నుంచి. వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. సో మేబీ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ దట్ మైగ్రేషన్. మనకు తెలియదు, రీసెర్చ్ జరగాలి, ఒక పాస్టులేషన్. సో మనకి ఏంటంటే మన నమ్మకం, నమ్మే వాళ్ళకి లాభం వస్తుంది, నమ్మకంలో లాభం వస్తుంది. కాబట్టి మనకి ఎక్కడ రీసెర్చ్ జరగలేదు. మహాభారత్ సైట్స్ నేను కనీసం 70-80 నేను స్వయంగా తిరిగాను. ఇవన్నీ కూడాను మనకు చూస్తే కనుక బీబీ లాల్ గారు 1960s ఆయన ఎక్స్కవేట్ చేశారు ఈ సైట్స్ అన్ని కూడా. ఆయనకు దొరికినటువంటి మెటీరియల్ అంతా కూడా రఫ్లీ 800 BCE, అంటే ఇప్పటి నుంచి 2800 సంవత్సరాల పూర్వం మాత్రమే మెటీరియల్ ఉంది, అంతకంటే ముందర మెటీరియల్ లేదు. మహా అంటే ఆయన కొంత వయసు వచ్చాక, పెద్ద వయసు వచ్చాక బహుశా ఇంకొక 300-400 సంవత్సరాలు ఇంకా ముందర ఉండవచ్చు. 1200 BCE నుంచి 800 BCE మధ్యలో ఉండొచ్చు అని చెప్పారు ఆయన. అంటే ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల క్రితం, అంతకుమించి లేదు. ఎస్ఆర్ రావు గారని, డాక్టర్ ఎస్ఆర్ రావు, ఆయన మరైన్ ఆర్కియాలజిస్ట్. ఆయన గుజరాత్ కోస్ట్లో సముద్రంలో సెటిల్మెంట్ ఉంది అని ఆయన కనుక్కున్నారు. అదే ఇప్పుడు మన ద్వారకా అని మనం అనుకుంటున్నాము. మోదీ గారు కూడా అక్కడ వెళ్ళి మనం అది నెమలి పింఛం పెట్టి వచ్చారు, అవన్నీ చూసాం మనం. ఏముంది అక్కడ? జస్ట్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఏమంటారంటే గోడలు ఉన్నాయి, గోడలన్నీ కొలాప్స్ అయిపోయి ఉన్నాయి, మనుషులు కట్ చేసినటువంటి స్టోన్స్తో ఉన్నవి ఉన్నాయి. పెద్ద పట్టణం ఏం కాదు, చిన్న సెటిల్మెంట్ అది. దాంట్లో కూడా ఇల్లు లేవు, మనకు ఏమి కన్స్ట్రక్షన్ లేదు, ఒక ఫౌండేషన్స్ మాత్రమే కొన్ని ఉన్నాయి అక్కడ, మించి ఇంకేమీ లేదు. ఏముండేది అక్కడ? పెద్ద పట్టణం ఏం కాదు. మరి అదే కృష్ణుడి ద్వారకనా కాదా మనకు తెలియదు. కొన్ని ఆర్కియాలజికల్ సైంటిఫిక్ రీసెర్చ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీటి మట్టం తగ్గినప్పుడు అది యాక్చువల్గా కోస్టే, మన కోస్టల్ సిటీనే అది, అది ఐలాండ్ కాదు. అది ఇక్కడ నుంచి జస్ట్ మన కోస్ట్ నుంచి లెస్ దాన్ ఒక 200-300 మీటర్స్ లోపల ఉంటుంది. అది నీరు తగ్గిందంటే కనుక అది ఇట్స్ జస్ట్ అ కోస్టల్ టౌన్, దట్స్ నాట్ అన్ ఐలాండ్ అని ఒక పాస్టులేషన్. మనకు అది ప్రాబ్లం. ప్రభుత్వము, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆర్కియాలజీ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు. ఆర్కియాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఏం వస్తుందని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. రమానంద్ సాగర్ తీసినట్లో లేదా మనకు బిఆర్ చోప్రా తీసినట్లో అది అక్కడ మహాభారత రామాయణాలు లేవంటే కనుక అది మహాభారత రామాయణాలు జరగలేదు అని మనం చెప్పక్కర్లేదు. అది జరిగింది. జరిగిన దాన్ని కవులు వర్ణించుండొచ్చు. దాన్ని సైంటిఫిక్గా దాన్ని ఎలా స్వీకరించాలో దాన్ని స్వీకరించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. స్వీకరించినంత మాత్రం దాంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు కానీ దాంట్లో ఉన్నటువంటి మెసేజింగ్ కానీ ఏమి తక్కువ అవ్వదు.
కృష్ణుడు కానీ రాముడి గొప్పతనం కానీ వాళ్ళ అవతార శక్తులు కానీ దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. బట్ సైంటిఫిక్గా దాన్ని స్టడీ చేయాలి, ఎవరు చేయట్లేదు. నేను తిరిగిన ఈ సైట్స్లో అంతా కూడా ఇదే పరిస్థితి. రమారమి 700-800 BCE, దానికంటే ముందర మెటీరియల్ లేదు అక్కడ. భిరాన్నా అని ఒక సైట్ ఉంది, అది ఒక్కటే సైట్ 6500 BCE లో దొరికింది. అది మిగతావన్నీ మొహంజదారో హరప్ప ఎక్స్కవేషన్స్ ఉన్నాయి. అవి అఫ్ కోర్స్ 3000 BCE నుంచి రఫ్లీ అరౌండ్ 1900 BCE వరకు. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. ఇప్పుడు మనం 2000 CE కామన్ ఎరాలో ఉన్నాము, అంతకంటే ముందర చెప్తున్నాను నేను. కాబట్టి ఆ కట్టడాలలో అప్పుడు ఏంటంటే కాపర్ యుగం ఉండేది, వాళ్ళ అస్త్రాలని కాపర్ ఉండేవి. ఇంత పెద్ద మహాభారత యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర కాపర్ అస్త్రాలతో వాళ్ళు యుద్ధం చేయలేరు. ఐరన్ కావాలి, ఇనుము కావాలి. ఇనుము అన్నది మనకు చాలా తర్వాత వచ్చింది. రఫ్లీ అది 1800-1900 BCEలో వచ్చింది ఇనుము. మహాభారత యుద్ధం మనం పుస్తకాల్లో చదువుతున్నప్పుడు అందులో ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాత్యకి ఒక బాణం వేశాడు, ఆ బాణం ఒక 100 మంది శరీరాల్లోకి చొచ్చుకుపోయింది. ఇలా చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి అందులో. అవన్నీ ఇనుము లేకుండా చేశారా? నా క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు ఉన్న ఏదైతే అస్త్రశస్త్రాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, ఇప్పుడు బ్రహ్మాస్త్రం వేస్తే 12 సంవత్సరాలు వర్షమే పడదు అని వేదవ్యాసుడు అంటాడు అశ్వత్థామతో. అలాంటిది అంత ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్తో ఉన్న టెక్నాలజీ అప్పుడు ఉంది అంటే ఇనుము లేదా? ఏదో మనం మిస్ అయ్యామా? ఏదైతే ఉందో అక్కడ విజ్ఞానం అదంతా మనం లాస్ట్ డిడ్ వి లూజ్ ఇట్ అని. అంటే 3000 BCEనో 3200 3102 BC అని ఫిక్స్ అయ్యాం కాబట్టి అప్పుడు ఇనుము లేదు కాబట్టి ప్రశ్న పడుతుంది. మహాభారతం బహుశా ఇనుము కనుక్కున్న తర్వాత జరుగుండొచ్చు కదా. మేబీ 1600 700 BC 1700 BCలో జరుగుండొచ్చు కదా. అప్పుడు ఇనుము వచ్చేసింది. కానీ 5000 సంవత్సరాల క్రితం జరిగింది అని ఫిక్స్ అయ్యారు, మీ బుర్రలో ఫిక్స్ అయ్యారు. ఓకే, దానికి ఏమైనా ప్రమాణం ఉందా? మనకి సైంటిఫిక్ రీసెర్చ్, ఆర్కియాలజికల్ రీసెర్చ్ ఏమైనా ఉందా? లేదు. నీలేష్ ఓక్ గారు, నీలకంఠ్ ఓక్, ఆయన 5561 BCE మహాభారతం జరిగింది అని చెప్తున్నారు. రామాయణం 12,000 BCE అంటున్నారు. ఆర్కియాలజికలీ సున్నా ఎవిడెన్స్, ఏం ఎవిడెన్స్ లేదు. 5561 BCE మొహంజదారో హరప్పా కూడా లేదు. రూడిమెంటరీ బేసిక్ ఏవో చిన్న చిన్న గ్రామాలు అవి ఉన్నాయి. హంటర్ గ్యాదరర్స్ అని వాళ్ళు ఆర్కియాలజీలో పేరు పెడతారు. అంటే వేటాడేవాళ్ళు లేదా వనంలో ఉన్నటువంటి వస్తువులని తీసుకొని వాళ్ళు తినేవాళ్ళు. అంత మించి ఏమి ఉండేది కాదు. 2000 BCE అంటే ఇప్పటి నుంచి 5000 సంవత్సరాల క్రితం మొదటిసారి దున్నడం అన్నటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ప్లవ్వింగ్ అన్నట్టు యాక్టివిటీ. అంతకంటే ముందర మనకు ఆర్కియాలజికల్గా ఏం లేదు మన దగ్గర. సో ఇవన్నీ ఏంటంటే దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బహుశా మనకు మొహంజదారో హరప్పా అన్నది వైదిక కాలం, తర్వాత వచ్చే మనకి ఇతిహాస పురాణాలు. పురాణాలన్నీ కూడాను కామన్ ఎరా, గుప్తుల కాలంలో వచ్చాయి మెజారిటీ అన్ని కూడా. ఇతిహాసాలు ఆఫ్ కోర్స్ దానికంటే ముందర ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ యాంగిల్లో మనం చూసామంటే కనుక డేట్స్ ఎవరు చెప్పగలరు? ఇప్పుడు 1,00,000 శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. వ్యాసుల వారు రాసింది 18,000 22,000 అని 24,000 చాలామంది చెప్తారు. వ్యాసులు రాసింది అంతనే, మిగతావన్నీ తర్వాత వచ్చినాయి. ఉగ్రస్రవ స్రౌతి అని చెప్పేసి ఒక మహర్షి జనమేజయుడికి 1,00,000 శ్లోకాలు వినిపించారు అని చెప్పేసి మనకు మహాభారతంలో చెప్తున్నారు. మహాభారతం కాదు అంటే ఇతిహాసం చెప్తున్నారు. జనమేజయుడికి వైశంపాయనుడు కదండి, వైశంపాయనుడు సారీ మనకు పరీక్షిత్కి చెప్తాడు ఆయన. ఎవరు? ఉగ్రస్రవ స్రౌతి. జనమేజయుడికి సర్పయాగం చేసేటప్పుడు వైశంపాయనుడు చెబుతాడు. ఆ చెప్పింది సూత మహర్షి సౌనకాది మునులకు నైమిసారణ్యంలో చెప్తాడు. కరెక్ట్. పరీక్షిత్తుకి చెప్పేది భాగవతం 7 రోజులు మాత్రమే. అవును. అంతకంటే ముందరే ఈ మహాభారతాన్ని మొత్తం ఉగ్రస్రవ స్రౌతి అన్న మహర్షి 1,00,000 శ్లోకాలు ఉన్నట్టు ఆయన చెప్పినట్టు మనకు వాళ్ళు చెప్తున్నారు. ఈ 1,00,000 శ్లోకాలు డాక్యుమెంట్ లేదు, రైట్? మనకు అర్లియస్ట్ డాక్యుమెంటేషన్ గుప్తుల కాలంలోనే ఉంది. సమ్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏదో 1-2 ఘటనలు, ఒక తాళపత్రం ఇక్కడో లేదా ఒక చిన్న శాసనం ఇక్కడో, మనకు చాణక్యుడి టైంలో, ఆ చంద్రగుప్తుడి టైంలో ఏదో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. కంప్లీట్ మహాభారతం మనకు అంతకంటే ముందర లేదు. ఫుల్ మహాభారతం మనకు మహాభారతంగా ఈరోజు మనం ఏదైతే చూస్తున్నాం, జయ అని పిలిచేవాళ్ళు దాన్ని, జయ నుంచి మహాభారతంగా ఉన్నటువంటి గ్రంథము కామన్ ఎరా అంటే గుప్తుల కాలంలో దాన్ని డాక్యుమెంట్ చేశారు. భారతదేశంలో ఓల్డెస్ట్ కంప్లీట్ డాక్యుమెంట్ భండార్కర్ ఇన్స్టిట్యూట్ పూనాలో ఉంది.
వాళ్ళ దగ్గర ఉంది అది ఇట్స్ హర్డ్లీ 2000 years old. 2000 కూడా కాదు, 1700-1800 years old అంతే, అంతకు మించి లేదు అది. అంటే మనకు మరి మహాభారతం ఇప్పుడైనా ఈ కాంట్రవర్సీస్ నేను చెప్పేవని కూడా కాంట్రవర్షియల్ చెప్తున్నాను, కానీ నేను నమ్ముతున్నాను తప్పకుండా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను మహాభారత రామాయణాలు జరిగాయని. బట్ సైన్స్ని ఇగ్నోర్ చేయట్లేదు. మనకు గతంలో ఏముండేదంటే స్మృతి శృతి, కరెక్ట్ రైట్. గురువు చెప్పేవారు, శిష్యులు దాన్ని ధారణ చేసుకుని మళ్ళీ వచ్చే తరానికి పాస్ ఆన్ చేసేవారు. లిఖిత పూర్వకంగా ఉండేది కాదు. మనకు లిపి లేదు. లిపి ఫస్ట్ అశోకుడి కాలంలోనో ఆ టైంలో మనకు ఫస్ట్ లిపి మనం చూస్తున్నాం. పాలి భాష అని, ప్రకృతం ఇవన్నీ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి మనకి. అంతకంటే ముందు లిపి లేదు. మరి లిపి లేదా అంటే చాలామంది బహుశా అది అంటే మనకు ఇప్పుడే అంటే ఇప్పుడు లిపి లేదు అనగానే ఫస్ట్ మన వ్యూవర్స్కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే మరి గణేశుడు ఏ భాషలో రాశాడు? సో మనం అది ఫిక్స్ అయ్యాం కాబట్టి గణపతి దాన్ని ఆయన రాశాడు అని మనం ఒకటి ఫిక్స్ అయ్యాం కాబట్టి దానికి ఏదో లిపి ఉండాలి కదా అని ఫిక్స్ అయ్యాం. లిపి ఉంటే మనకి ఎక్కడి నుంచి రావాలి? దైవలిపి ఉండదా? దేవలిపి అని అంటారు. ఎక్కడుంది? మనకేం లేదు కదా. అంటే మనం ఇప్పుడు నిజంగా కొన్ని 5000 సంవత్సరాల క్రితం జరిగింది అంటే మరి అదంతా పోయి ఉండాలి కదా. ఎక్కడుంది అది? మొహంజదారో హరప్పాలో ఇంత అద్భుతమైనటువంటి అర్బన్ సివిలైజేషన్ ఉంది. డ్రైనేజ్కి సపరేట్, తర్వాత వాటర్ సప్లైకి సపరేటు, రోడ్లు పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉన్నాయి, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. దాని కన్స్ట్రక్షన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి వ్యక్తులు వేరే దగ్గర, దాని అడ్మినిస్ట్రేటివ్స్ వేరే దగ్గర, చాలా పర్ఫెక్ట్ టౌన్ ప్లానింగ్తో చేశారు. నీళ్లు ఫ్లడ్స్ వస్తే కనుక దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చేశారు. అంటే ఎంత మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి వాళ్ళకి, ఎంత టెక్నాలజీ ఉండాలి వాళ్ళ దగ్గర. టెక్నాలజీ ఉంది, చేశారు, కానీ ఎక్కడ రిటర్న్ లేదు. ఈవెన్ ఈ రోజు దాకా మొహంజదారో హరప్పాలో ఉన్నటువంటి ఆ సింబల్స్ని ఎవరు డైసఫర్ చేయలేదు. మేము చేసాం అని చెప్తున్నారు. కళ్యాణ్ రామన్ గారు ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ కళ్యాణ్ రామన్. ఆయన ఏం చెప్తున్నారంటే ఇవి ట్రేడ్ సింబల్స్ అంటున్నారు. ఆయన వ్యాపారం చేసుకోవడానికి దాని ఐడెంటిఫికేషన్ పెట్టుకున్నారని ఆయన చెప్తున్నారు. ఇంకొకరు మనకు యజ్ఞదేవం అని చెప్పేసి ఒక ఆయన వచ్చేసి లేదు ఇది సంస్కృతం అని చెప్పి ఆయన డైసఫర్ చేస్తున్నారు. దాన్ని చాలామంది ఛాలెంజ్ చేస్తున్నారు. సో అది ఇంకా తేలలేదు, అది ఏంటి మనకు తెలియలేదు. కానీ దాంట్లో ఉన్నది చాలా తక్కువ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. దీంతో మొత్తం గ్రంథం రాసేంత పరిస్థితి లేదు మనకి. ఫస్ట్ మనకు ఏదైతే లిపి అన్నది మనం చూస్తున్నామో అశోక టైం నుంచి మనం చూసాం. అంతకంటే ముందర లిపి లేదు. ఉండింటేమో మనకు తెలియదు. ఈ రోజు దాకైతే ఎవిడెన్స్ లేదు. రైట్, దాన్ని రికార్డ్ చేశారు. గణపతి ఆయన చెప్పినవన్నీ ధారణ చేసి తర్వాత పాస్ ఆన్ చేశారు. మనకు స్మృతి శృతియే కాబట్టి స్మృతి టు మెమరైజ్, శృతి చెప్పడం, దాంతో ఆ ట్రెడిషన్ అలా ఫాలో అయింది. లిఖితపూర్వంగా రాస్తే దాని డిస్టార్షన్స్ వస్తాయని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు యథాతథంగా గురువు చెప్పింది శిష్యుడు దాన్ని ధారణ చేసి పాస్ ఆన్ చేసే దాంట్లో 100% ప్యూరిటీ ఉంటుంది. రాసామంటే దాన్ని భిన్నంగా మనం దాన్ని ప్రొనౌన్స్ చేయడము దాన్ని విపరీతంగా ఉంటుంది అని. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పురుష అన్న పదం ఒకటి ఉంది మనకి. పురుషస్వ విద్మస్వ సహస్రదేవ ఏదో మంత్రాలు ఉన్నాయి మనకి. నార్త్లో వెళ్తే పురుష అని వాళ్ళు పూఖా అని పిలుస్తారు, పూఖా అని పిలుస్తారు. మనం పూషా అంటాం. మనం షా ఖా అయిపోయింది అక్కడ. సో ప్రొనౌన్సియేషన్లో ఎంత తేడాలు వచ్చేసినాయి. రైట్, మనం వాళ్ళ మంత్రాలు చదివితే అవన్నీ అలాగే ఉంటాయి. కానీ అది గురువు చెప్పింది ఏది ఉందో వీళ్ళు ధారణ చేస్తుంటే కానీ పుస్తకాలు చదవకుండా బహుశా ఆయన ఏం చెప్పారో అదే ఫాలో అవుతాం మనం. అందుకనే మన గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ అమరాపురంలో ఈ పరంపర నడుస్తుంది. వేదాలని అప్పుడు 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడు చెప్పారో మనకు తెలియదు. దాన్ని అలాగే ధారణ చేసుకుంటూ ఇప్పుడు కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఘనాపాటీలు ప్రపంచవ్యాప్తంగా ఒక అమలాపురం గోదావరి జిల్లాలో దొరుకుతారు మనకి. వాళ్ళు దాన్ని ప్యూరెస్ట్ ఫామ్లో రిటైన్ చేశారు. గ్రంథాలు రాసుకున్నారంటే వాళ్ళు ఇప్పుడు రాసుకొని ఉండొచ్చు, కానీ గురువు వాళ్ళని ధారణ చేయించేవాడు. అందుకనే ఘనం చెప్పేవాళ్ళు. ఒక్కొక్క మంత్రాన్ని వాళ్ళు దాన్ని కాచి వడబోసి తాగేసేవాళ్ళు లిటరల్గా. గణానాం త్వా గణపతి గుం అని ఒక మంత్రం ఉందంటే గణానాం అవుతారు, నాం త్వా నాం త్వా నా తీసేస్తారు. అలా ఒక్కొక్క పదం తీసేసి దాన్ని మళ్ళీ పొడిగించుకుంటూ వెళ్తారు. అలా 2 పదాలు తీసేసి మళ్ళీ చెప్తారు. ఘనం అన్నది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు రిమెంబర్ సంథింగ్. అది ధారణ చేశారు వాళ్ళు. కాబట్టి మనకు డిఫరెంట్ మెథడాలజీస్ మనం వాడాం. వెస్ట్ మాడినట్టు మనం దాని మీద ఫోకస్ చేయలేదు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబుకి సంబంధించిన రాసి పెడితే ఏమవుతుంది, ఎవడో కాపీ చేసి దాన్ని వాడుకుంటాడు కదా. కానీ కొన్ని చెప్పలేదు. అందుకని ఇప్పుడు నువ్వు అన్నావమ్మా, అప్పుడు ఉన్నటువంటి అస్త్రాల గురించి చెప్పావు. అయన్ ఉండింది. మహాభారత యుద్ధం అప్పుడు అయన్ వచ్చేసింది. అయన్ ఉంది, చారియట్స్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ కూడాను బహుశా ఎనీథింగ్ బిట్వీన్ 2000 BCE to 1500 BCE మధ్యలో జరిగి ఉండాలి. రైట్, సో మోస్ట్ లైక్లీ టెక్నాలజీ పరంగా చూస్తే అలా జరిగితే ఇప్పటికి బయటపడి ఉండాలి.
బయటపడడానికి మనకు అగైన్ రీసెర్చ్ జరగాలి. ఇప్పటి వరకు మనకు వచ్చింది 1000 to 1200 BC వరకు వెళ్ళాం మనం. అంతకు మించి మనకు మెటీరియల్ దొరకలేదు. మనకు రాఖీ గడిలో కొంత DNA దొరికింది. అలాగే మనకు కొంత పాతకాలం దొరికాయి. అలాగే మనకు సనౌలిలో యాక్చువల్గా ఇవి దొరికాయి, మనకు అస్త్రాలు దొరికాయి. గుర్రం నడిపించే చారియట్ దొరికింది. కానీ అది ఒక్కటే దగ్గర దొరికింది, ఎక్కడ దొరకలేదు. సో అందుకని ఇవన్నీ కూడా ఇంకా రీసెర్చ్ చాలా చేయాలి మనం. తర్వాత విషయం ఏంటంటే దీంట్లో ఒక్క సైన్స్ పట్టుకొని, ఒక అస్ట్రానమీ అని పట్టుకొని మనం దీన్ని డేట్ ఫిక్స్ చేయడం చాలా కష్టం. మల్టిపుల్ సైన్సెస్ ఆధారంగా మనం దీన్ని చూడాలి. నీలేష్ ఓకే ఏమంటున్నారంటే, నేను 1,00,000 శ్లోకాల్లో ఉన్నటువంటి ఆస్ట్రోనామికల్ పాయింట్స్ అన్నిటినీ నేను క్రోడీకరించి ఈ డేట్ చెప్తున్నాను అని ఆయన చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు వ్యాసుడు చెప్పింది బహుశా 18,000 24,000 శ్లోకాలు ఆయన చెప్పారు. తర్వాత ఉగ్రశ్రవ సౌతి, తర్వాత మనకు వైశంపాయనుడు, వీళ్ళు చెప్పినవన్నీ తర్వాత వచ్చినాయి. తర్వాత ఎంతమంది కవులు దాంట్లో ఏమి ఇంటర్ప్రిటేట్ చేశారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ దేశకాల పరిస్థితుల ఆధారంగా వాళ్ళు ఏం చెప్పారో, అప్పుడు భౌగోళిక చిత్రాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో అందుకని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉండొచ్చు దాంట్లో. డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి నా పర్సనల్ వ్యూ ఏంటంటే, మహాభారతాన్ని డేట్ ఫిక్స్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎవరో దాన్ని ఫిక్స్ చేయలేరు. ఎందుకంటే ఆ 1,00,000 శ్లోకాల ఆధారంగా మీరు చేశారంటే జరగదు. కానీ మనకు ఇతరత్ర సైన్సెస్, ఆర్కియాలజీ కానీ, మనకు ఆస్ట్రానమీ కానీ, లేదా మనకు పేలియంటాలజీ కానీ, లేదా మనకు పేలియో ఆర్కియాలజీ అని ఒకటి ఉంది. ఇప్పుడు సరస్వతి నదిలో ఉన్నటువంటి పోలన్ను, అక్కడ నది ఇప్పుడు లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఋగ్వేదంలో చెప్పినటువంటి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఎలక్ట్రోలూమినెసెన్స్ ఆధారంగా చేస్తున్నారు. ఇటువంటి మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆధారంగా చూస్తే కనుక బహుశా 1500 BCE 1700 BCE ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు. దాన్ని కవులు బహుశా దాన్ని కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత తీసుకెళ్లారు. ఇతిహాసం అన్నది ఇట్స్ నాట్ అ క్రోనాలజీ. ధర్మ సూత్రాలు, ధర్మ సంక్షోభము, ధర్మ విచక్షణ, దానికి సంబంధించిన నెరేటివ్ అది. కాబట్టి వాళ్ళు పెద్దగా దీని టైమ్ లైన్స్, దీనికి పెద్దగా వాళ్ళు పెద్దపీట వేయలేదు. అక్కడ మహాభారతంలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మన జీవితంలో ఎక్కడో మనకు తారసపడతారు. మన జీవితంలో తారసపడే వ్యక్తులు అంటే మహాభారతంలో ఉన్న క్యారెక్టర్ మించి మనకు ఎవరు తారసపడరు. ప్రతి అంశంలో ఏదో క్యారెక్టర్ మనకు మహాభారతంలో ఫిట్ అవుతుంది. కాబట్టి అది ఇచ్చి వెళ్ళారు మనకి, ఆ సంపద ఇచ్చారు మనకి. కాబట్టి దాని బ్యూటీని అలాగే యాక్సెప్ట్ చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మ విచక్షణ, ధర్మాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది, దానిని స్వీకరిద్దాం. దీంట్లో వెళితే కనుక దీనికి ఎవరికి లాభం లేదు. ఎప్పుడు 5,000 సంవత్సరాల ముందే జరిగిందా, 3,000 సంవత్సరాల ముందు జరిగిందా, దానివల్ల ఏం లాభం, మనకి ఏం లాభం లేదు దాంట్లో. అందుకని సైన్స్గానే ఉండనిద్దాం, అది ఎలా వస్తే దాన్ని అలాగే స్వీకరిద్దాం. కానీ దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని స్వీకరించే పద్ధతి మనం అవలంబించాలి.